కొట్టి నా హీరో అని చెప్పేసి డెఫినెట్లీ జూన్ 12th రోజు బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టబోతున్నాడు అనమాట. సినిమా ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కాబట్టి మామూలుగా ఉండదు. అండ్ 84 hours షోస్ ఉన్నాయి, కంపల్సరీ కలెక్షన్ లో వర్షమే. మరి హరిహర వీర మల్లు అంతే, ఆ పేరు ఒకటి సరిపోతుంది కలెక్షన్స్ కోసం. హరిహర వీరమల్లు ఇప్పటికే ఒక వచ్చిన సాంగ్స్ అన్ని కావచ్చు ఫుల్ హిట్ అయ్యాయి. సో రీసెంట్ గానే ఒక కొత్త సాంగ్ వచ్చింది, అది చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అదే మూవీలో ఒక సాంగ్ ఉంది కదా, కొల్లగొట్టి నా హీరో అని చెప్పేసి డెఫినెట్లీ జూన్ 12th రోజు బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టబోతున్నాడు అనమాట. ఎందుకంటే హిస్టారికల్ మూవీ కాబట్టి మనం చావా చూసుకున్నట్లయితే అది కూడా హిస్టారికల్ మూవీనే. అదే బ్యాక్ డ్రాప్ లో సేమ్ మూవీ వస్తుంది అండ్ డిఫరెంట్ స్టోరీ అనమాట. అటు చూసుకుంటే నార్త్ సైడ్ వారియర్ అని చెప్పి చూపెట్టారు, ఇటు మన తెలుగు స్టేట్ వారియర్ కాబట్టి డెఫినెట్లీ మన వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయడం మాత్రం ఫస్ట్ టైం. అంటే ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ సినిమా అంత హిట్ ఇవ్వదేమో, చాలా మంది వెయిట్ చేసి అలసిపోయారు అంటున్నారు. సో మీ అభిప్రాయమే? అంటే అంటారు కదా సబర్ కా ఫల్ మీఠా హోతాయని చెప్పేసి, అంటే ఎంత ఆగితే అంత బాగుంటదట. ఎప్పుడు కూడా మామిడి పండు తీసుకొని అది ఆగి అది మక్కిన తర్వాత తింటేనే స్వీట్ గా ఉంటది. అదే గాని అప్పటిదప్పుడే తినేసినాం అనుకోండి పుల్లగా ఉంటది. కాబట్టి సబర్ కఫల్ మీట్ అవుతాయని నేను అంటాను. మరి ఇప్పుడు జూన్ 1st నుంచి థియేటర్స్ కూడా ఓపెన్ చేయమని ఎగ్జిబిటర్లు చెప్తున్నారంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ మాత్రమే క్లోజ్ అయినాయి, మల్టీ స్క్రీన్స్ ఇవి ఏమో క్లోజ్ అవ్వలేదు. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే దిల్ రాజు గారు ఆల్రెడీ చెప్పారు, మనకి సింగిల్ స్క్రీన్స్ ఎందుకు, ఇవి ఉన్నాయి కాబట్టి మనం వీటిలో చేసుకోవచ్చు అండ్ అంతే కలెక్షన్స్ వస్తాయి, కలెక్షన్స్ పరంగా ఎలాంటి అది ఉండదని చెప్పి ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు. ఖచ్చితంగా మనం ఎంత వెయిట్ చేసినామో దానికి తగ్గ ఫలితం ఉంటది అంటారు. ఉంటది ఎందుకు. అండ్ అంతేకాకుండా మన పవర్ స్టార్ గారిని చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాం స్క్రీన్ మీద. అంటే ఆయన అటు సైడ్ వెళ్ళిపోయిన తర్వాత పొలిటికల్ గా వెళ్ళిపోయిన తర్వాత మనం సినిమాల్లో చూడలేదు అండ్ ఇలాంటి యాడ్స్ ఇవి కూడా రాలేదు పవర్ స్టార్ గారి తరపు నుంచి. సో ఫస్ట్ సినిమా ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కాబట్టి మామూలుగా ఉండదు. అండ్ ఏపీలో మాత్రం 12 AM 4 AM 7 AM 9 AM ఈ షోస్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ 24 hours షోస్ ఉన్నాయి, కంపల్సరీ కలెక్షన్ లో వర్షమే. మరి పుష్ప బాహుబలి రికార్డ్స్ అన్ని కూడా ఉంటాయా, తుడిచిపెట్టిపోతాయా? అదైతే చెప్పలేను, ఎందుకంటే ఈ సినిమాకి హైప్ ఉంది కానీ పుష్పకి బాహుబలికి ఉన్నంత హైప్ నేను అనుకోను. ఎందుకంటే అక్కడ ఉన్న డైరెక్టర్స్ మన సుకుమార్ గారు కావచ్చు, మన రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి దానికి హైప్ ఇచ్చారు, దాని ఎక్స్పెక్టేషన్స్ ఉండే గానీ దీనికి అంత ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ పవన్ కళ్యాణ్ గారికి అంత హైప్ లేదంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారికి హైప్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి హైప్ ఉంది, బట్ ఉంటది కదా కొంచెం అలా. ఫైనల్ గా హరిహర వీరమల్లు గురించి మీరు ఏం చెప్తారు ఒక మాటలో? హరిహర వీర మల్లు అంతే, ఆ పేరు ఒకటి సరిపోతుంది కలెక్షన్స్ కోసం.